జనసేన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు కీలకమైన నేతలు జాయిన్ అయ్యారు సార్. బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, అలాగే కిలారు వెంకట రోసయ్య. సో అంటే చేరికలు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ రెండు మిత్రపక్షాలుగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు పార్టీల సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది భవిష్యత్తులో? అంటే ఇప్పుడు అక్కడ మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పడం వల్ల ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఆయన బాలినేని అవినీతిపరుడే, ఆయన జనసేనలో చేరితే అవినీతిపరుడు కాకుండా పోతాడా అంటూ దామచర్ల జనార్దన్ ఆయన ఆరోపణలు చేశాడు. అంటే ఆయన తన మిత్రపక్షంలో చేరిన ఆయనతో పోరాటం అనేది ఆగదు అని. కానీ జనసేన టీడీపీ పొత్తు ఒంగోలు కొరకు కాదు, ఒంగోలు జిల్లా కొరకు కాదు. టీడీపీ జనసేన పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పొత్తు. అందువల్ల ఒక్కొక్క చోట ఆ రకమైన ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు సేమ్ పార్టీలోనే ఇద్దరు నాయకుల మధ్య ఉంటుంది. వేరే పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారినప్పుడు ఆ స్థానికంగా ఉండే పార్టీ నాయకుల మధ్య ఉంటుంది. మనం తెలంగాణలో చూసాం కదా, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేరడంతోనే మధుసూదనాచారి అసంతృప్తి చెందాడు. అలాగే మీకు సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్లో నుంచి బీఆర్ఎస్లో చేరడంతోనే తీగల కృష్ణారెడ్డి వెళ్ళిపోయాడు కూడా. సో మీకు ఈ పరిణామాలు అనివార్యంగా జరుగుతూనే ఉంటాయి. ఇటు నుంచి అటు నుంచి ఇటు వచ్చాక లోకల్గా ఉన్న లీడర్లు డిస్టర్బ్ అవుతూనే ఉంటారు. అలాగే మీకు పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చినప్పుడు వర్మ అభ్యంతరం చెప్పడము, దాని పరిణామాలు కూడా చూసాం. అందువల్ల ఇవి లోకల్ పాలిటిక్స్, స్టేట్ పాలిటిక్స్ ఈ రెండింటి మధ్య ఫంక్షనింగ్లో కాంట్రడిక్షన్స్ వస్తూనే ఉంటాయి. లోకల్ పాలిటిక్స్లో వ్యక్తులు, వారి సంబంధాలు, వారికి ఉన్న రాజకీయ అవసరాలు, రాజకీయ ఒత్తిళ్ళు ఒక రకంగా ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి రాజకీయ అవసరాలు వేరే ఉంటాయి. అందులో పార్టీ రాజకీయ అవసరాలు, వ్యక్తుల రాజకీయ అవసరాల మధ్య కూడా ఘర్షణ ఉంటుంది. పార్టీ రాజకీయ అవసరాల కొరకు తీసుకుంటూ ఉంటారు, వ్యక్తుల రాజకీయ అవసరాలు అందుకు వ్యతిరేకంగా పరిణమిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇటీవల మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరితే అక్కడ స్థానిక మంత్రి అభ్యంతరం ఉంటుందా అని కూడా ఇలాగే చర్చ జరిగింది. సత్యప్రసాద్ ఆయన మేమిద్దరు చేస్తామని కూడా ప్రకటించారు. సో అందువల్ల ఎక్కడైనా ఒకటి రాష్ట్ర రాజకీయం, స్థానిక రాజకీయం, రెండు పార్టీ రాజకీయం, వ్యక్తుల రాజకీయం, మూడు పార్టీల రాజకీయము, కూటమి రాజకీయం. ఇప్పుడు అన్ని పార్టీలు ఈ పార్టీ అందులో టీడీపీ నుంచి జనసేనకు వెళ్తే అప్పుడు ఇంకొద్దిగా ఎంబరాస్మెంట్ ఉంటుంది. వచ్చిన వాళ్ళు వైసీపీ నుంచి మరి టీడీపీలో కూడా వచ్చారు కదా, రాలేదు. మరి టీడీపీ వచ్చినప్పుడు టీడీపీకి దానివల్ల ఏమైనా మరి జనసేన అభ్యంతరం చెప్పిందా? అందువల్ల టీడీపీలో ఎవరు చేరుతారన్న దానిపైన వైసీపీ బీజేపీల జనసేన బీజేపీల అభ్యంతరం చెప్పలేవు. జనసేనలో ఎవరు చేరుతారన్న దానిపైన టీడీపీ బీజేపీ అభ్యంతరాలు చెప్పలేవు. అది ఒక్కొక్క రాజకీయ పార్టీ తన బలాన్ని పెంచుకోవటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. పొత్తులో ఉన్నారు కదా అని జనసేన తన బలం పెంచుకోకుండా టీడీపీ బలం పెరగడానికి పనిచేయదు కదా. టీడీపీ బలం పెరగడానికి పనిచేయదు. ఆ మాటకొస్తే బీజేపీ జనసేన బలం పెరగడానికి టీడీపీ కూడా పనిచేయదు. ఏ పార్టీ ఆ పార్టీ బలాన్ని పెంచుకోవటానికి పనిచేస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఆ రెండు సమాంతరంగా నడిచినంతకాలం ఇబ్బంది ఉండదు. నిజంగానే జనసేనలో అనేక మంది చేరి జనసేన మరో బలోపేతమైతే 21 సీట్లు కాదు 41 సీట్లు అడుగుతారా అనే ప్రశ్న కూడా టీడీపీ నాయకులు ఉండొచ్చు. అందువల్ల పొత్తులు రాజకీయాల్లో శాశ్వతంగా ఉండవు కదా. పొత్తులు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉండవు. ఒక ఎన్నిక ఉండి ఇంకో ఎన్నిక ఉంటుందని కూడా గ్యారంటీ ఇవ్వలేము. అందువల్ల ఏ పార్టీ ఆ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు స్టేజ్లో జనసేన పెరుగుదల టీడీపీకి ఒక ప్రమాదకరంగా రాజకీయంగా లేదు, సంఖ్యాపరంగా లేదు. సంఖ్యాపరంగానే టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 135. ఏ రకంగా చూసినా కూడా వెరీ వెరీ కంఫర్టబుల్ మెజారిటీ. సో అందువల్ల రాజకీయంగా కూడా ఇప్పటికీ టీడీపీకి ఇతర మిత్రపక్షాలు సంఖ్యాపరమైన సవాళ్ళు ఇచ్చే పొజిషన్లు లేవు. రాజకీయంగా కూడా చూసినా తెలుగుదేశానికి తిరుగులేని ఆధిపత్యం ఉంది కనుక ఇప్పటికిప్పుడు జనసేన పెరిగినా, బాలినేని, సామినేని ఇంకా నలుగురు చేరి పెరిగినా కూడా ఇప్పటికిప్పుడు అదేమి టీడీపీకి సవాల్గా మారి ఛాలెంజ్గా మారేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. భవిష్యత్తులో ఏమవుతుందని రాజకీయాలు ఎవరమో చెప్పలేము.
భవిష్యత్తులో ఏ రెండు పార్టీలు కలిసి ఉంటాయి, ఏ రెండు పార్టీలు విడిపోతాయి, ఏ నాయకుడు ఏ పార్టీలో చేరుతాడు, ఎవరు చెప్పగలుగుతారు? నిన్నటిదాకా బాలినేని అవినీతిపరుడు, దుర్మార్గుడు, దుష్టుడు. నేడు ఆయన రాష్ట్రం కొరకు మంచి నాయకుడు కదా. సో జగన్తో ఉన్నప్పుడు, వైసీపీలో ఉన్నప్పుడు ఒక రకం, రేపు కొడాలి నాని టీడీపీలో చేరినా కూడా ఆయన ఏదో జగన్ అనమంటే అన్నాడు తప్ప ఆయనకు పాపం అలాంటిది ఏమీ లేదు. కొడాలి నాని మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు భక్తుడు, చంద్రబాబు నాయుడు అంటే గౌరవం. ఏం చేస్తాడు ఆ పార్టీలో ఉన్నప్పుడు అనిపించాడు జగన్ అని అంటారు. కొడాలి నాని చేరినా అదే అంటారు, అంబటి రాంబాబు చేరినా అదే అంటారు. సో ఇటు నుంచి అటు వాళ్ళు చేరుతారని. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తిరుమల వెళుతూ ఉన్నారు సార్. జగన్ గో బ్యాక్ అంటూ అక్కడ స్వామీజీలు, కొంతమంది కూటమి నేతలు కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు డిక్లరేషన్ మీద పెద్ద చర్చ జరుగుతోంది సార్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద నాకు అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి అని చెప్పి డిక్లరేషన్లో సంతకం పెట్టిన తర్వాతనే ఆయన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలి అన్నది టీటీడీలో ఒక నిబంధన ఉందట సార్. సో డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి వంగ గీత చెప్తూ ఉన్నారు. ఆయన శ్రీవారి భక్తుడు, మానవ సేవే మాధవ సేవ, ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారు కాబట్టి ఆ దేవుడి మీద కూడా అపారమైన గౌరవం ఉన్నట్లే అని చెప్పి ఒక చిన్న లాజిక్ చెప్తూ ఉన్నారు. దాంతోపాటు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి వంగ గీత గారు బయట ఏం డిక్లరేషన్ ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు, మీరు ప్రూఫ్లు ఇవ్వండి ముందు. మీరు ఏదో వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది, నెయ్యిలో ఇది జరిగింది, అది జరిగింది కాదు. నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి, అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. ఎందుకల్లా దేవుడు ఏ మతం దేవుడైనా కావచ్చు, దేవుడిని 100% మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి, మానవ సేవ మాధవ సేవ నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మించిన వాళ్ళు లేరని నేను చెప్తాను. ఏం డిక్లరేషన్ ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు. డిక్లరేషన్ ఇవ్వద్దని ఇవ్వరు కూడదని ఆమె అనలేదు. మీ వర్షన్, మీ ఇంటర్ప్రిటేషన్. ఇస్తారు, ప్రూఫ్లు బయట పెట్టండి అన్నారు. ఇవ్వరు అని అనలే. ప్రూఫ్స్ ముందు పెడితే అప్పుడు పెడితే ఇస్తారన్న, మరి ఇవ్వరు అని అనలేదు కదా. మీ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వదు అన్నారు అని ఆమె అనలేదు. ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డిక్లరేషన్ ఇవ్వరు అని ఎక్కడ అనలేదు. అని ఉండకపోవచ్చు కానీ వైసీపీ నేతలు చాలా మంది అది మనం ఇప్పుడు మీరు అన్నది వంగాగీత అన్నారని చెప్పారు కనుక నేను చెప్తున్నాను. వంగాగీత ఎక్కడ అనలేదు. ఖచ్చితంగా ఇచ్చి వెళ్తారు అనే మాట అనలేదు కదా. ఆమె ఇలా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి చెప్పాలి కదా. ఆమె పనికి కాదు కదా. మనము రెడ్డి ఒక అంటే డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. గతంలో చాలా మంది ఇచ్చారు. జగన్ కూడా అతిథులు ఏమీ కాదు, ఇవ్వాల్సిందే అని అంటూ ఉన్నారు. ఒకసారి మంత్రి గారు బయట శృతి పట్ల ఏ విధమైన విశ్వాసం లేని వ్యక్తి ఈరోజు తన మీద ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సతీ సమేతంగా తిరుపతి తిరుమల దేవస్థానానికి ఏ రోజైనా వెళ్ళారా? మన సాంప్రదాయంగా బ్రహ్మోత్సవాలకి దంపతులు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇస్తారు. ఆ విధంగా ఏ రోజైనా తన సతీమణిని తీసుకెళ్ళి పట్టు వస్త్రాలు ఏ రోజైనా ఆయన సమర్పించుకున్నారా? ఆయన వేరే మతాన్ని విశ్వసిస్తారు కాబట్టి తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ రోజైనా నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను అనే డిక్లరేషన్ ఏ నోటైనా ఇచ్చారా? మీరందరూ చూస్తుంటారు. అబ్దుల్ కలాం గారు కానీ వేరే వాళ్ళు అన్యమతస్థులు తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అట్లా డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకుంటారు. ఈయన ఏ రోజైనా ఈ డిక్లరేషన్ ఇచ్చారా? పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూను అపవిత్రం చేసి దానివల్ల వస్తున్న నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కొత్త కొత్త నాటకాలు మొదలుపెట్టారు. లడ్డూను తయారు చేసే నెయ్యిలో అన్యమతస్థులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి అనేది టీటీడీ రూల్స్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరకు ఫాలో అవ్వలేదట, ఇప్పుడైనా ఫాలో అవ్వాలి అనేది అంటే మనకు తెలియదు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ వివాదం రాలే. మరి అప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు కదా. ఆయన నాకు గుర్తున్నంత వరకు ఆ పాదయాత్ర ప్రారంభంలో వెళ్ళాడు, పాదయాత్ర ముగింపు సందర్భంగా కూడా వెళ్ళారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. అప్పుడు డిక్లరేషన్ మీద సైన్ చేయాలి అని చెప్పి టీడీపీ డిమాండ్ చేస్తే కానీ డిక్లరేషన్ ఇచ్చినట్లేదు. ఇచ్చారు సార్, నాకు సమాచారం. డిక్లరేషన్ ఇచ్చారు అప్పుడు ఇచ్చారు సార్. అప్పుడు ఇస్తే ఎప్పుడైనా అదొక దేవస్థానం, ఆ దేవస్థానంలో
ఎంటర్ కావడానికి ఆ నియమ నిబంధనల్ని ఆ దేవస్థానం రూపొందించుకుంటుంది. దాంట్లో ఎవరైనా ఆటోమేటిక్గా దాన్ని ఆచరించాల్సిందే కదా. ఇప్పుడు మీరు స్టూడియోలో చెప్పులు విడిచి రావాలి అని పెడతారు. ఇప్పుడు కొంతమంది ఇళ్ళల్లో చెప్పులు వేసుకొని లోపలికి వస్తారు, కొంతమంది ఇళ్ళలో షూస్ బయట ఇడిచే రావాలి. అది ఇంటి నియమం అది. ఇప్పుడు మా ఇంట్లో షూస్ బయట విడిచే రావాలి ఎవరైనా. సో లోపలికి షూస్ వేసుకుని మేము రాము, ఎవరిని రానియము. ఆ నిబంధనలు ఎవరైనా పాటించాలి కదా. లేదు నేను మా ఇంట్లో కూడా షూస్ వేసుకొని తిరుగుతా, మీ ఇంట్లో కూడా తిరుగుతా అంటే అది ఎలా అవుతారు? మీ ఇంట్లో తిరగచ్చు. ఇప్పుడు ఒక రూల్ ఉంటుంది, షాపింగ్ మాల్లో ఎంటర్ కావాలంటే ఇంకో ఈ నిబంధన అని ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో చిన్నపిల్లలు చూడకూడదు అని ఉంటుంది, చూడకూడదు కదా. సో అందువల్ల ఒక దేవస్థాన నియమ నిబంధనలకు లోబడే ఆ దేవస్థానంలోకి ప్రవేశించాలి. ఎందుకంటే అది ఏదేముందైనా కానివ్వండి. అందువల్ల అన్యమతస్థులు వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి పైన విశ్వాసం ఉంది అని డిక్లరేషన్ ఇవ్వాలని ఆ టెంపుల్ నియమం. అసలు అన్యమతస్థులు ఎందుకు వస్తారు విశ్వాసం లేకపోతేనే ఇంకో ప్రశ్న. విశ్వాసం లేకున్నా వచ్చి ఎందుకు దండం పెడతారు? ఓకే, దేనన్నా కారణాలు రీత్యా దండం పెడతారు అనుకుందాం. ఆ దండం పెట్టే వాళ్ళు ఆ కారణాల రీత్యా డిక్లరేషన్లు ఇచ్చుకుంటారు. సో బట్ ఏదైనా ఆ నియమము సూత్రము అమలైనప్పుడు అది ఏమీ హ్యూమన్ రైట్స్ వయలేషన్ కాదు. డిక్లరేషన్ ఇవ్వకూడదు అనేది, డిక్లరేషన్ ఇవ్వకూడదు అనేది హ్యూమన్ రైట్స్ వయలేషన్ కాదు కదా. హ్యూమన్ రైట్స్ వయలేట్ చేసేటువంటి నిబంధనలు ఉంటే కోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ సింపుల్ ప్రిన్సిపల్, వేరే మతానికి చెందిన వ్యక్తి ఆలయాల్లో ప్రవేశించేటప్పుడు నాకు ఈ దేవునిపైన విశ్వాసం ఉంది అని డిక్లరేషన్ ఇవ్వాలి అని రూల్ ఉంది. అది ఎవరైనా పాటించాలి, వేరే మతస్థులు ఎవరైనా కదా. అందులో అది జగన్మోహన్ రెడ్డిని పాటించాలి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా నేను వేరే మతస్థుని కాదు, నేను హిందువుని అని చెప్పాను అనుకోండి, పంచాయతీ లేదు కదా. ఇప్పుడు మన దేశంలో మతాన్ని గుర్తించడానికి సర్టిఫికేట్ ఉండదు, కులానికి సర్టిఫికేట్ ఉండదు తప్ప మతానికి సర్టిఫికేట్ ఉండదు. ఇవాళ చాలామంది ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ కూడా రకరకాల కారణాల రీత్యా వాళ్ళు అఫీషియల్గా హిందూస్గా ఉంటారు. మీరు చూడండి, కావాలంటే నేను ఇంకా వివరాలు బాగుండదు చెప్పడం, మన అందరికీ తెలిసిన విషయమే కదా ఇది. దళిత్ క్రిస్టియన్స్ అన్న పదం ఎందుకు వచ్చింది లేకపోతే? సో వాళ్ళు అఫీషియల్గా హిందూస్ కానీ, ఎందుకంటే క్రిస్టియానిటీలో మీకు దళిత్ అనే చర్చ ఎందుకు వస్తుంది? కానీ వాళ్ళు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ ఇట్లా కొన్ని వేల మంది ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక మనకైనా మత విశ్వాసాలు ఫలానా అని ఉన్న చర్చలు ఉన్నాయి కనుక, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, మీరు ఏ మతస్థులో ఎలా గుర్తుపడతారు? అది జనరల్గా కాన్షియన్స్కి వదిలేస్తారు. ఎవరు ఐడెంటిఫై చేస్తానికి ఏముండదు. మనకి ఏ సర్టిఫికేట్ ఉండదు కదా, రిలీజియన్కి సర్టిఫికేట్ ఉండదు, కాస్ట్ అన్న సర్టిఫికేట్ ఉంటుంది. రిలీజియన్ కాస్ట్ కూడా ఏముంటుంది? మీరు ఓసీలో ఏ కాస్ట్ అన్న సర్టిఫికేట్ ఉండదు కదా. మళ్ళీ మీ కాస్ట్ అన్న పోనీ కొంతవరకు సర్టిఫికేట్ తీసుకోవచ్చు, నీకు రిలీజియన్కి అయితే సర్టిఫికేటే ఉండదు. అందువల్ల మనిషిని చూసి నువ్వు గుర్తుపట్టలేవు. ఇప్పుడు మనిషిని చూసి గుర్తుపడడానికి స్కోపే లేదు కదా. ఒక హిందువు కూడా ఒక ముస్లిం అయినా కూడా డ్రెస్సింగ్ ప్యాటర్న్ ఎవరు ఏదైనా డ్రెస్ వేసుకోవచ్చు. అందువల్ల అది కాన్షియన్స్కు వదిలేసేటువంటి అంశము. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కనుక కాన్షియన్స్కు వదిలేయరు, అది రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఆ చర్చ క్లోజ్ చేయాలని సంతకం పెట్టి వెళ్ళిపోతే మన అయిపోతుంది. ఏం తప్పు కాదు కదా. ఏముంది, వేరే మతాన్ని విశ్వసించడం ఏం నేరం కాదు. ఏ మతాన్ని ఎవరైనా విశ్వసించవచ్చు. కానీ అది రాజకీయంగా నష్టం జరుగుతుందని అనుకొని ఉండవచ్చు. ఎందుకంటే మెజారిటీ మతస్థులు హిందువులు కనుక రాజకీయ ప్రత్యర్థులు ఆల్రెడీ జగన్ విశ్వాసాలపైనే టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు కనుక తనకు నష్టం అవుతుంది అని అనుకోవచ్చు. కానీ నష్టం కావాలని ఏం లేదు కదా. ఇప్పుడు రిషి సునక్ బహిరంగంగానే తాను హిందూ మతాన్ని నమ్ముతానన్నాడు. ఆయన శ్రీరామనవమికి గుడికి వెళ్ళాడు. తన ఈవెన్ ప్రధానమంత్రిగా కూడా హిందూ మతాచారాల ప్రకారం ఇంట్లో ప్రవేశించాడు. ఏం కాలే కదా ఆయనకు. సమాజం అంతా సంకుచితంగా ఉండాలని ఏమీ లేదు. కానీ మన రాజకీయం సంకుచితంగా ఉన్నాయి కనుక ఆయన అనుమానించవచ్చు. వేరే మతస్థుడైనా అని మెజారిటీ మతస్థుల్లో ఒక రాజకీయ వ్యతిరేక భావాలు ప్రత్యర్థులు క్రియేట్ చేస్తున్న సందర్భం కనుక ఆయన డిక్లరేషన్ ఇవ్వడానికి వెనకాడుతున్నట్టున్నారు. బట్ ఏదైనా ఈ వివాదం ముగియాలంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టే వెళ్ళాలి. ఎందుకంటే అయినా దీన్ని మతపరమైన వివాదంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని చేయడం మంచిది కాదు. తిరుపతికి ఉన్న గొప్పతనం ఏంటంటే చాలా మత సామరస్యానికి మారుపేరైన దేవుడు. మీరు అడగండి, ఇప్పుడు మదనపల్లి, పొంగనూరు, తంబాలపల్లి ఈ ప్రాంతంలో ముస్లింలు కూడా తిరుమల శనివారం ఉపాసం పాటిస్తారు. తిరుమల శనివారం అని అంటే ఎందుకు? మీకు అక్కడ సాంప్రదాయం అది, హిందూ ముస్లిం సంబంధం లేదు. బ్రహ్మోత్సవాల సమయంలో
శనివారం రోజు ముస్లింలు కూడా ఉపవాసం పాటిస్తారు. కొంతమంది తిరుమల శనివారం అంటారు, మొక్కులు తెచ్చుకుంటారు వచ్చి ముస్లింలు కూడా. సో అలాంటి సామరస్యం అక్కడ ఉంది, ప్రత్యేకత. కొన్ని సేవలు నాకు బంగారు కలవలతో పూజలు చేయడం అనే సేవ ఉంది. అది నేను ఒక దగ్గర చదివాను, సబ్జెక్ట్ కరెక్షన్. ఇలా వీటిని ముస్లిం భక్తులు కూడా ప్రారంభించారు, మొదలుపెట్టారంటారు. సో శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరించేటువంటి మతేతరులు చాలామంది ఉన్నారు. అందువల్ల అదే కదా గొప్పతనం, తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి గొప్పతనం. అందువల్ల దానికి వేరే మతస్థులు రాకూడదని ఎక్కడ నిబంధన లేదు కనుక ఆ దేవాలయ నియమ నిబంధనలను పాటిస్తూ వెళ్ళడం ద్వారా ఈ రాజకీయ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు కదా. ప్రాంతాల్లో ఉన్న అక్రమ కట్టడాలకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు సార్. ఆల్రెడీ అక్కడ ఆర్బిఎక్స్ ఒక మార్కింగ్ చేశారు, అంటే అవి అక్రమ నిర్మాణాలు కాబట్టి వాటిని తొలగిస్తాము అని చెప్పేసి. పేదల జోలికి వెళ్ళము ఎట్టి పరిస్థితుల్లోనూ, ఆల్రెడీ నివాసం ఉంటున్న ఇళ్ల జోలికి వెళ్ళము అని చెప్పి ఆల్రెడీ హైడ్రా అధికారులు చెప్పినా కూడా ఇదంతా జరుగుతోంది అని చెప్పి అక్కడ మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్. ఒకసారి వాళ్ళు 5 పథకాలు ఎందుకు పంచిపెట్టారు వారు? ఇక్కడికి వచ్చి ఎందుకు ఇక్కడ ఓట్లు ఎందుకు పంచిపెట్టింది ఎవరమ్మా? ఎవరు పంచిపెట్టారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవరు? ఆయన తొత్తులే కదా. ఆ ప్రజాస్వామ్య దేశంలో ఉంది. మాకు ఓటుకి 1000 రూపాయలు చొప్పున కొనుక్కొని చేసుకొని కూడా మమ్మల్ని అందరినీ ఓటుకు అమ్ముకునేలా చేసి ఇక్కడ ఓట్లు కొనుక్కున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ ఓట్లు ఎందుకు వేయించుకున్నాడు? బాలకృష్ణ నగర్లో గత 20 ఏళ్ల కింద ఇక్కడ రిజిస్ట్రేషన్ లేనండి 2004లో. కానీ ఈరోజు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే ఇక్కడ వెంచర్లు జరిగినాయి. కానీ అక్కడ ఈరోజు వచ్చేసరికి ఇలా వచ్చిన కొత్త ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ మీరు పేదవాళ్ళతో ఆడుకుంటున్నారు. హైడ్రా అనేది ఒకటి వింటారా? ఇలా హైకోర్టు ఎలా ఉందండి? హైడ్రాలోనే ఉంది కదా. ఉస్మానియా హాస్పిటల్ అందులోనే ఉంది. అదేవిధంగా ఈరోజు ఫాతిమా కాలేజ్ అందులోనే ఉంది. మల్లారెడ్డి కాలేజ్ చెరువులో ఉన్నాయి కదా. వాళ్ళని ముట్టుకుంటలేరు, వాళ్ళకేం నోటీసులు ఇస్తారు. పేదవాళ్ళ ఇల్లు మాత్రము కూడబెడుతున్నారు. మా ఆయన రాత్రి పోతే పొద్దున వస్తాడు, ఆకుకూరలు అమ్ముతాడు, పప్పులో పోతాడు, రాత్రి 8 గంటలకు వస్తాడు. మేము ఇంత ఇల్లు కట్టుకుంటా ఆ ఇల్లు కూడా కొడుతుంది. రిజిస్ట్రేషన్ అన్ని బాగానే చేసిండ్రు. మాకు మాకు వద్దు, మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు, మాకు వద్దు. మేము బతుకుదేరుకు ఏదో కష్టపడి మేము కొంచెం ల్యాండ్ తీసుకొని కట్టుకున్నాం సార్. మీరు ఇప్పుడు వచ్చి కూలేస్తా అంటే మాకు ఎట్లా? మేము బతుకుదేరు, మాకు అదే చిన్న గూడు ఏదో కట్టుకున్నాం, మాకు డబల్ బెడ్రూమ్లో ఏం అవసరం లేదన్న సార్. మీరు లేని వాళ్ళకి ఇచ్చుకోండి, మా స్థలాల పేరుకి రాకండి. మాకు కావాల్సిన మా స్థలం మాకు వదిలేసేది. మేము కోరేది ఇదే గవర్నమెంట్కి. విన్నావా? మా స్థలాల దగ్గరికి రాకుండా సార్, చిన్నదో పెద్దదో మాకు కూడా మాకు ఇచ్చేది. మాకు డబల్ బెడ్రూమ్ అస్సలు అవసరం లేదు. మా పిల్లల పనులు, మా ఉద్యోగాలు అన్ని ఇక్కడనే ఉన్నాయి. మేము వేరే దిక్కు వెళ్ళలేము, మేము బ్రతకలేము. కాదంటే మా ప్రాణాలు తీసుకొని స్థలాలు తీసుకోరు. ఇది ఒక్కటే మనవి. మేము కట్టుకొని 1 year కూడా కాలేదు సార్. ఇది సార్ పేదల ఆవేదన న్యాయమైంది. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, వ్యవస్థ ఇప్పటి వరకు అన్ని అనుమతులు ఇచ్చింది. ఇదే ప్రభుత్వం అంటే ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ప్రభుత్వం ఇది కంటిన్యూస్. ప్రభుత్వ అధికారులే అనుమతులు ఇస్తూ వచ్చారు. ఇలా ప్రభుత్వ అధికారులే వచ్చి ఇవి అక్రమ నిర్మాణాలు అంటారు. సో అక్రమ నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారు అనేది మౌలికమైన ప్రశ్న వస్తుంది. కానీ మన సమాజంలో తెలుసు ఇలాంటి అక్రమాలు అనేకం జరిగాయి. నేను మొదటి నుంచి చెప్తున్నది ఒకటి, మీరు మొదలు పెద్దవాళ్ళ ఆపరేషన్ పూర్తి చేయండి. ఇప్పుడు వాళ్ళు అందులో ఒకరు అడిగారు, నా కాలేజు ఫాతిమా కాలేజు, మల్లారెడ్డి కాలేజ్ పేర్లు కూడా చెప్పారు. మరి ఆ కాలేజీలు నిజంగానే అక్రమ నిర్మాణాలు అయితే వాటి సంగతి తేల్చాలి కదా. ముందు పెద్దవాళ్ళందరికీ తేల్చిన తర్వాత నెక్స్ట్ సామాన్యుడి దగ్గర ఏం చేయాలి అని చర్చ పెట్టాలి. ఇది మొదటి సూత్రం. హైడ్రా అయినా రాష్ట్ర ప్రభుత్వం ఫాలో కావాల్సింది. పోనీయండి, హైడ్రా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్పాలి ఏంటి, ఇప్పటి వరకు పెద్దవాళ్ళన్నీ పూర్తి చేశాం, ఇవి ఏమీ లేవు, మిగిలిన ఇక పేదలు మధ్యతరగతి, సో చెరువుల పునరుద్ధరణకు, మీకు మూసీ ప్రక్షాళనకు ఈ పేదలు మధ్యతరగతి ప్రజల నివాసం ఉండడమే అడ్డంకిగా మారింది అన్నప్పుడు దీనికి ఏ రకమైన మానవీయ పరిష్కారం చూడాలో చర్చించాలి. కానీ పెద్దవాళ్ళది ఇంకా ఆపరేషన్ పూర్తి కాలేదు. పెద్దవాళ్ళ ఆపరేషన్ పూర్తి కాకముందే పేదల జోలికి రావాల్సిన అవసరమే లేదు కదా. మీకు హైడ్రా చేతి నిండా పని ఉంది, పెద్దవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా. సో పెద్దవాళ్ళ సంగతి ఎందుకు తేల్చండి మొదలు. సో పెద్దవాళ్ళు తేల్చి చెరువు పునరుద్ధరించే బడి
చెరువు కలకల కనబడుతుంటే ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వస్తుంది. బట్ చూడండి, మొన్నటిదాకా చెరువు ఇంత చిన్నగా ఉండే, ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. దుర్గం చెరువు ఇంత బాగైంది, చాలా పెద్ద చెరువు ఇంత బాగైంది, ఆ చెరువు ఇంత బాగైంది. అందువల్ల అని ప్రజల్లో కూడా ఒక అనుకూలమైన అభిప్రాయం వస్తుంది. మొదలు ఆ పెద్దవాళ్ళపైన, బడాబాబులపైన, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపార వాణిజ్యవేత్తలు అక్రమంగా ఆక్రమించిన భూముల సంగతి మొదలు తేల్చి అవి కంప్లీట్ అయిన తర్వాత పేదల మధ్యతరగతి ఇండ్ల గురించి మానవీయ పరిష్కారానికి ఎలా ఆలోచించాలనే చేయాలి. 2, నివాసం ఉంటున్న ఇళ్ళ జోలికి పోము అలాగే అని క్లియర్గా హైడ్రా ప్రకటించింది. తర్వాత పేదల ఇళ్ళ జోలికి పోము అని నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు హైడ్రా కమిషనర్. నిన్న ఈ మూసీ పరివాహక ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు వచ్చిన వెంటనే హరగోపాల్ సార్ నాకు ఫోన్ చేశారు. నాగేశ్వర్ ఇలా అవుతుంది అని అక్కడి నుంచి సమాచారం వస్తుంది, నేను మాట్లాడతాను, మీరు మాట్లాడండి అంటే నిన్న సార్ మాట్లాడాడు, నేను మాట్లాడాను. నేను హైడ్రా కమిషనర్తో మాట్లాడాను. మీరు ఏంటి నిజం, ఇలా మూసీలో నోటీస్ అంటే లేదు సార్, కూల్చడం లేదు, నోటీస్ ఇవ్వడము, మార్కింగ్ చేయడము, సర్వే చేయడం అంటే కూల్చడం కాదు, ఎట్టి పరిస్థితుల్లో కూల్చము, ఇది మీరు నాతో మాట్లాడితే నేను అష్యూరెన్స్ ఇచ్చినట్టు కూడా ప్రజలకు చెప్పండి అన్నాడు. అందువల్ల ఇప్పుడు చెప్పడంలో ఉద్దేశం అది. హైడ్రా కమిషనర్ను అడిగితే చాలా క్లియర్గా ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే దాని స్మూత్గా ప్రభుత్వము వారికి సామరస్యపూర్వకంగా పునరావాసం చేశాకనే వాళ్ళ జోలికి వెళ్తాము, అప్పటిదాకా హైడ్రా రాదు 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 అని స్పష్టంగా చెప్పాడు. సో ఇది కేవలం మార్కింగ్ చేయడమే, మార్కింగ్ చేయడం ద్వారా పునరావాసానికి ప్రణాళికలు రూపొందించుకోవడానికే తప్ప ఎవరిని తొలగించేది లేదు అని. ఎందుకంటే ఇప్పుడు మీరు డబ్బున్నవాడమో ఒకటి కాకపోతే 2 ఇళ్ళు ఉంటాయి, బంధువులు ఉంటారు. ఇప్పుడు నన్ను అడిగాను అనుకోండి, నాకు రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయి అనుకోండి, నీ అపార్ట్మెంట్ కాకపోతే ఇంకో అపార్ట్మెంట్లో పోయి ఉంటారు వాళ్ళు, లేదంటే హోటల్లో పోయి ఉంటారు, లేదా నా బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. పేదవాళ్ళకి ఎవరుంటారు? నువ్వు రాత్రి వెళ్ళిపోండి, ఎడికి వెళ్ళిపోతారు? వారు వేరే చోటికి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు అంటున్నారు. ముందు వాలంటరీగా వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళనియండి. వాలంటరీగా వెళ్ళగలిగిన వారు అక్కడ ఉండి వారికి నివాసం ఉన్న తర్వాత 1 నెల, 2 నెలలో, 3 నెలలో కంఫర్టబుల్ అయ్యాక ఇక మేము ప్రశాంతంగా ఇక్కడ కూడా జీవిస్తున్నాం అని పేదవాడు అన్నాక మీరు వీళ్ళ సంగతి ఈ జోలికి రండి. ఇవాళ రేపు పొద్దురికైతే మూసీ నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే పరిస్థితి ఏం లేదు కదా. మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన 1-2 నెలలలో కొంపలే మునిగావు కదా. పేదల కొంపలు ముట్టుకోవాల్సిన అవసరమే లేదు కదా. అలా ఇప్పుడు వాలంటరీగా వెళ్ళటానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం బయటలో కూడా చూసాం, మాకు అసలు అవసరమే లేదు అని ఎందుకంటున్నారు. సో ఇప్పుడు ఎవరైనా కోరుకునేది ఇప్పుడు నాకున్న ప్రాపర్టీ వాల్యూ ఎంత, నాకు రేపు ప్రభుత్వం ఇచ్చే పునరావాసంలో నాకు వచ్చే ప్రాపర్టీ వాల్యూ ఎంత, ఇది కదా ఎవరైనా ఆలోచించేది. ఇప్పుడు ఏది లేని వాళ్ళు నిజమే డబుల్ బెడ్రూమ్ ఇస్తే వెళ్తారేమో, ఎందుకంటే ఇది హ్యూమన్ డిస్ప్లేస్మెంట్ చాలా మానవీయమైన సమస్య. ఇప్పుడు కేవలం మీరు ఇల్లు ప్లేస్లో ఇల్లు ఇస్తారు కరెక్టే, కానీ ఇక్కడ వారు 4 ఇళ్లలో పని చేసుకుంటారు, ఏదో వ్యాపారం చేసుకుంటారు, చిన్నది ఏదో కూలి పని చేసుకుంటారు, అక్కడక్క వాళ్ళకు పిల్లలు చదువుకుంటుంటారు. సో ఈ ఎమోషనల్ అటాచ్మెంట్ ఆ ప్లేస్తో ఉంటుంది. పోనీ ఎమోషనల్ అటాచ్మెంట్ అయినా అవసరం వస్తే బెటర్ లివింగ్ వచ్చిందని వెళ్ళొచ్చేమో, కానీ వాళ్ళకు ఇప్పుడు మీరు 20 కిలోమీటర్ల దూరాన్ని డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. అక్కడ డబుల్ బెడ్రూమ్లో పవర్ లేదు, వాటర్ లేదు, చాలా చోట్ల లిఫ్ట్ పనిచేయడం లేదు, 9 అంతస్తులు 10 అంతస్తులు ఇవన్నీ సెట్ చేశారో మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ముందు. ఇవన్నీ ఏవి సెట్ చేయకుండా డబుల్ బెడ్రూమ్ పంపిస్తే వాళ్ళు ఎలా చేస్తారు? దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఏంది? ఇప్పుడు చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ మేము విజిట్ కూడా చేశాం. డబుల్ బెడ్రూమ్ ఆస్పిరెంట్స్ బాధితుల ధర్నాలో కూడా నేను 1000 మంది ధర్నాలో ఇందిరా పార్క్లో పాల్గొన్నాను అనుకుంటా, ధర్నా చౌక్ దగ్గర. వాళ్ళు నేను చాలామందితో మాట్లాడాను. సమస్య ఏంటి? ఇప్పుడు మీకు బాగ్లింగంపల్లిలోనే మీకు డబుల్ బెడ్రూమ్ సముదాయం ఉంది, ఆడ లిఫ్ట్ పనిచేయడం లేదు. ఎందుకు పనిచేయడం లేదు? లిఫ్ట్ కరెంట్ బిల్లు చాలా ఎక్కువ వస్తుంది. సో దీన్ని డిజైన్ చేసేటప్పుడు కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లు పెట్టారు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ కాదు, ఆ షాప్స్ ద్వారా వచ్చే ఆదాయంతో మెయింటెనెన్స్ వెళ్ళాలి అని. ఆ షాప్స్ మనందరికీ తెలుసు, ఎవడో దాని మీద ఎవడో కబ్జాలు పెట్టడమో లేదా ఆ షాప్లకు అనుకున్నంత ఆదాయం రాకపోవడమో జరుగుతుంది. దీంతో ఎప్పుడైతే పవర్ బిల్లు కట్టలేరో ఆ పవర్ ఆఫ్ అవుతుంది. 9 అంతస్తులు ఎట్లెక్కగలుగుతారు?
సో ఈ కాన్సెప్ట్ డబుల్ బెడ్రూమ్ను సస్టైనబుల్గా చేయాలి మొదలు. సో ఎట్టి పరిస్థితుల్లో డబుల్ బెడ్రూమ్లు మెయింటెనెన్స్ కాస్ట్ ఆ పేదవారి మీద పడకూడదు. ఇప్పుడు మూసి ఒడ్డున ఏదో గుడిసేసుకొని చిన్న ఇల్లు కట్టుకొని ఉన్న వ్యక్తికి మెయింటెనెన్స్ కాస్ట్ లేదు. కానీ డబుల్ బెడ్రూమ్ ఎనీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు మనం గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళం ఎవరు మెయింటెనెన్స్ కట్టడం లేదు. ఎవరికి ఎక్కడికి వెళ్ళి కడతారు? వాళ్ళకి వచ్చే ఆదాయమే చాలీ ఆదాయం. 1000 రూపాయలు మెయింటెనెన్స్ కాస్ట్ కట్టగలుగుతారా? కామన్ ఏరియా మెయింటెనెన్స్ అంటారు. కామన్ ఏరియా మెయింటెనెన్స్ అపార్ట్మెంట్లు అంటే ఏంటంటే లిఫ్ట్ ఖర్చు ఉండొచ్చు, కారిడార్లలో క్లీనింగ్ ఖర్చు ఉండొచ్చు, పవర్ బిల్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండాలి. వాటరు పైకి వాటర్ ఎక్కాలి, మరి పైకి వాటర్ ఎక్కాలంటే కరెంట్ కావాలి. సో ఈ సస్టైనబిలిటీగా డబుల్ బెడ్రూమ్లు చేయకుండా నువ్వు పేదలను పంపిస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేయాలి? తర్వాత వాళ్ళ పిల్లలకు అక్కడ ఎడ్యుకేషన్ ఉందా? మీరు 20 కిలోమీటర్ల దూరాన్ని తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ ఇస్తావు, అక్కడ ఎడ్యుకేషన్ ఉందా? అక్కడ వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీ ఉందా? దగ్గరలో వాళ్ళకి ఏమైనా ఆరోగ్యం చెడిపోతే ఓ దవాఖానకు పోయే పరిస్థితి ఉందా? వాళ్ళ పిల్లలు ఇక్కడ పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉందా? సో ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. ఇదంతా మానవీయంగా ఆలోచించాలి. తర్వాత నిజంగా అక్కడొక 100 గజాలు 50 గజాలు కొనుక్కొని కట్టుకున్నవాడు ఉంటాడు. సో ఆక్రమించి కట్టుకున్న వాళ్ళకి మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా అర్థం ఉన్నది. కానీ కొనుక్కొని కట్టుకున్న వాళ్ళు ఉంటారు. లేదు ఆక్రమించుకున్న 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్న వాళ్ళు 12 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటేనే మన కోర్టులు తీర్పులు చెప్తుంటాయి. సో అక్కడ చాలా ఏళ్ళుగా ఉన్నారనుకోండి, నిన్న కాక మొన్న ఆక్రమించుకున్న వాడు అంటే పక్క పెడదాం. సో 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా ఉంటున్నారు. వాళ్ళకి అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చారు ప్రభుత్వాలే. వాళ్ళు ఏం చేయాలి? అయ్యా ఈ 50 గజాలకు నీకు ఎంత అవుతుంది? ఇంకో చోట నేను 200 గజాలు ఇస్తాను, 150 గజాలు ఇస్తాను. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళ భూములు రెస్టోర్ చేస్తున్నారు కదా, ఆక్రమించుకున్న భూములు. అందువల్ల ఈ బడాబాబులు ఆక్రమించిన ప్రభుత్వ భూములన్నింటినీ మీరు రిక్లెయిమ్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వానికి భూమి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వానికి భూమి మీరు మళ్ళీ అమ్ముకునే కార్యక్రమం చేయకుండా అక్కడ ఈ నిరాశ్రయులు నిర్వాసితులకు కేటాయించండి. ఇంకా మీకు ఇక్కడ మూసీ పక్కన ఈ కంపు కొడుతున్న ప్లేస్లో మీకు 50 గజాలు ఉంది. ఇంకో నేను అక్కడ మీకు 100 గజాలు ఇస్తాను, 150 గజాలు ఇస్తాం. మీకు అక్కడ ఇల్లు కట్టుకోండి, సహాయం చేస్తాం ప్రభుత్వం. అవసరమైతే మీకు ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద మీకు 10 లక్షలు ఇస్తాం. మీరు ఇల్లు కట్టుకోండి. ఆ దగ్గరలో మీకు స్కూళ్ళు కాలేజీల్లో అడ్మిషన్లు ఇస్తాం. ఈ రకమైన అకామిడేషన్ చేయాలి. మీరు డిస్ప్లేస్మెంట్ అనేది ఇప్పుడు అడ్డగోలుగా పార్కులు ఆక్రమించుకున్న వాడి పట్ల, చెరువులు ఆక్రమించుకొని పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిన వాడి పట్ల నిర్దాక్షిణ్యంగా ఉండాలి. పేదల పట్ల నిర్దాక్షిణ్యంగా ఉండకూడదు. నేను పదే చెప్పేది, పేదలు మధ్యతరగతి ప్రజలు నిందితులు కాదు, వాళ్ళు బాధితులు. బాగా డబ్బులుండి 100 ఎకరాలు ఉన్నోడు ఇంకా 10 ఎకరాలు ఆక్రమిస్తే వాడు నిందితుడు. వీళ్ళు నిందితులు కాదు. బతుకు తెరువు కోసం తమకు గూడు కోసం హైదరాబాద్లో బతకలేక ఆ మూసీ పక్కన ఇంత ఇల్లు కట్టుకున్న వాళ్ళ పట్ల ఒక మానవీయ దృక్పథం ఉండాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మొదలు మీరు రీహాబిలిటేషను సంపూర్ణంగా, సామరస్యంగా, సంతృప్తికరంగా, కంప్లీట్ విత్ ఆల్ హార్మోనీ అండ్ విత్ ఆల్ సాటిస్ఫాక్షన్ జరిగినాక మాత్రమే మీరు జోలికి రండి. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే గవర్నమెంట్ ఏమో మేము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాకనే పంపిస్తామంటున్నారు. పోనీ కనీసం డబుల్ బెడ్రూమ్ అని అంటున్నారు. కింద వాళ్ళేమో ఎవడేం చేస్తున్నారో తెలియదు. బెదిరించి డబ్బులు వసూలు చేసే వ్యవహారాలు కూడా నడుస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. సో నీది కూల్చకుండా ఉండాలంటే పోనీ ఇంత ఇవ్వు అని. సో ఇలాంటి ఎందుకు రావాలి అంటున్నాను. అందువల్ల పేద ప్రజల జోలికి రావాల్సింది ఇప్పుడు కాదు. మొదలు మీరు పెద్దవాళ్ళ ఆపరేషన్ పూర్తి చేయండి. తర్వాత వీరికి మానవీయ పరిష్కారం చెప్పండి. వారు ఈ నిర్వాసితులు కావడం వల్ల కోల్పోతున్న జీవితానికి అంతకన్నా 2 రెట్లు 3 రెట్లు మెరుగైన జీవితము, మెరుగైన నివాసము, మెరుగైన జీవనోపాధి, బెటర్ లివింగ్ అండ్ లైవ్లీహుడ్ కానీ కల్పించి మీరు పంపించేటువంటి ఏర్పాటు చేయండి. ఎంతమంది? 16,000 మంది అంటున్నారు. ఇక 16,000 మందికి మనము ఇంతకన్నా వాళ్ళు ఇప్పుడు ఉంటున్న జీవితం కన్నా మెరుగైన జీవితాన్ని ఇవ్వలేమా? సో అందువల్ల దీనికి ఒక ఆ క్లాస్ క్యారెక్టర్ ఉండాలి. నీకు ఫస్ట్ పెద్దవాళ్ళ జోలికి పోండి, వాళ్ళది ఇంకా పూర్తే కాలే కదా. వీళ్ళ జోలికి తర్వాత చూసుకున్న వీళ్ళ ఎలా మానవీయ పరిష్కారం చేద్దామో. ఇప్పుడు పెద్దవాళ్ళు ఆక్రమించిన భూమిని మీరు రిక్లెయిమ్ చేస్తారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాక ఆ భూమిని ఒక ల్యాండ్ బ్యాంక్గా పెట్టుకొని మీరు ఈ పేదవాళ్ళందరికీ భూమి కేటాయించండి. ఎవరు కాదంటానండి. ఇప్పుడు మూసీ పక్కన
100 గజాల్లో ఒక అతను ఉన్నాడు. మీరు జూబ్లీహిల్స్లో 150 గజాలు గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తారు, పోరాండి, సంతోషంగా పోతారు. 150 కాదు 100 గజాలు ఇచ్చిన పోతారు. నువ్వు బెటర్ ప్లేస్. ఇప్పుడు మీరు మూసి ఒడ్డున ఎక్కడో ఏదో ఇబ్రహీం బాగ్ లేదా ఇంకో చోట ఎక్కడో లేదు ఏదో ఒక దగ్గర వాళ్ళు 100 గజాలు ఉంటున్నారు. మీరు ఈ 100 గజాలు ఇక్కడికన్నా మీకు బెటర్ ప్లేస్లో బెటర్ కమర్షియల్ వాల్యూ ఉన్న బెటర్ మీకు లైవ్లీహుడ్ దొరికే చోట్ల ప్రభుత్వ భూమి, ప్రభుత్వం అక్కడ ఆక్రమించుకున్నవాడు ఎవడో ఉంటాడు కదా. సో అక్కడ ఇచ్చామనుకోండి వాళ్ళు సంతోషంగా వెళ్తారు కదా. ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటప్పుడు కూడా దాన్ని మొదలు సస్టైనబుల్ చేయండి. దాన్ని సస్టైనబుల్ మోడల్గా ఎలా చేస్తారు, దాని పేదలకు మెయింటెనెన్స్ భారం పడకుండా చూడండి. లేకపోతే ఇది ఒక మళ్ళీ మానవీయ సమస్యగా మారిపోతుంది. సో ఇప్పుడు ఎక్కడో విసిరేసినట్లు కట్టారు డబుల్ బెడ్రూమ్. ఎందుకంటే ల్యాండ్ దొరకదు కదా, గవర్నమెంట్ ల్యాండ్. మనకి ఇప్పుడు కాదు, 40 ఏళ్ళ కింద కూడా గ్రామాల్లో కట్టేవారు. ఊరవతల ఇల్లు వరుస పెట్టి కట్టేవారు ఇందిరమ్మ రాజ్యంలో. అప్పుడు కట్టినప్పుడు ఏం చేసేవాళ్ళు, ఎవరు పోయేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అలవాటైపోయి ఉంటారు. ఆ ఊర్లోనే ఇలా జరిగితే సిటీ లింక్ ఇంపార్టెంట్ కదా. మీరు ఎక్కడో తీసుకపోయి చేస్తే ముషీరాబాద్లో పనిచేసుకొని బతికే వాళ్ళు ఏదో పక్కన గురిచేసుకొని ఉంటున్నారు. నువ్వు తీసుకపోయి కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇస్తే, కొల్లూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి అక్కడికి వెళ్ళడానికి. సో వాళ్ళు ఎట్లా వెళ్తారు చెప్పండి అక్కడికి. సో అదే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంతకన్నా మంచి లైఫ్ ఉండొచ్చు. కానీ వాళ్ళకి అక్కడ లైవ్లీహుడ్ దొరకాలి కదా. వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు కదా పనిచేసే పనులకు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు. 4 ఇళ్లల్లో అంట్లు తోముకునే ఆడబిడ్డకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు. బికాస్ షీ డజంట్ వర్క్ ఫ్రమ్ హర్ హోమ్, షీ వర్క్స్ ఇన్ సమ్ అదర్స్ హోమ్స్ కదా. ఇప్పుడు మీరు అక్కడ కూడా మళ్ళీ వాళ్ళకి పని దొరకాలి కదా. సో ఇక్కడ ఏదో ఆడ దగ్గరలో ఏదో అమ్ముకొని బతుకుతుంటారు, చిన్న కొట్టు పెట్టుకొని. వాళ్ళు అక్కడ పోతే మళ్ళీ ఎట్లా బతుకుతారు, అక్కడ నుంచి ఇక్కడ రాలేరు కదా. అందువల్ల దీనికి ఒక మానవీయ పరిష్కారం అంటే నేను అనేది అది. ఇప్పుడు వారు జీవిస్తున్న జీవితానికన్నా వారికి మెరుగైన నివాసము, మెరుగైన జీవనోపాధి ఇవ్వడం అసాధ్యం కాదు. అలా ఇచ్చి వాళ్ళని మీరు సామరస్యంగా షిఫ్ట్ చేయండి. కానీ భయభ్రాంతులను చేసి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తే అది డెఫినెట్గా రాజకీయపరమైన అంశంగానే కాదు, మానవీయపరమైన అంశంగా ఉంటుంది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఎంపీ పదవికి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రిజైన్ చేసిన తర్వాత బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్తూ ఉన్నారు సార్. బీసీ ఉద్యమం బలోపేతం కోసమే తన పదవికి రాజీనామా చేశానని కూడా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, విహెచ్ లాంటి వాళ్ళు కూడా ఆర్ కృష్ణయ్యను కలిసి ప్రపోజల్ పెట్టారు. కానీ ప్రస్తుతానికి ఆయన బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తాను అంటూ ఉన్నారు. తెలంగాణలో బీసీల పార్టీకి అవకాశం ఉందా? ఇష్యూ ఏంటి, భారతదేశంలో వెనుకబడిన వర్గాల రాజకీయ సాధికారికత, వెనుకబడిన వర్గాల ఇంట్రెస్ట్లకు డిఫెండ్ చేస్తూ ఓ పార్టీ పెట్టినప్పుడు అది నడుస్తుందా లేదా అనేది మాట్లాడుకోగలం తప్ప ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో పార్టీ పెడితే నడుస్తుందా అనేది ఆర్ కృష్ణయ్య పెట్టినాక చర్చిద్దాం. సో వెనుకబడిన వర్గాలు రాజకీయ సాధికారికత అనేది డెఫినెట్గా జెన్యూన్ క్వశ్చన్, అది ఎవరికి అనుమానం లేదు. ఎందుకంటే మన దేశంలో 50% పైగా వివిధ వెనుకబడిన వర్గాల వాళ్ళు ఉన్నారు. మీకు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మోర్ దెన్ 50%, మండల్ కమిషన్ 52% ఉన్నారు. మన తెలంగాణలో అయితే 54%. మీరు చూడండి, సమాజంలో ప్రజాస్వామ్యం అనేది అన్ని సామాజిక వర్గాలకు అవకాశాలు ఇవ్వాలి. సమానంగా ఎగ్జాక్ట్గా మ్యాథమెటికల్గా అవకాశాలు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు, కానీ సమాన అవకాశాలు అయితే ఇవ్వడమే ప్రజాస్వామిక మౌలిక సూత్రం. కానీ ఈ పొలిటికల్ స్పేస్కు, సోషల్ స్పేస్కు మీరు స్టడీ చేయండి, చాలా క్లియర్గా 1-2 కులాలు మాత్రమే సమాజంలో అధికారాన్ని తమ చేతిలో కలిగి ఉంటున్నాయి. అది అందరికీ తెలిసిన వ్యవహారం కదా. తెలంగాణలోనైనా ఆంధ్రాలైనా 2 కులాలు, 1 కులము రాజకీయ అధికారాన్ని ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి కలిగి ఉంటాయి. రాజకీయ అధికారం అంటే బీసీలు మంత్రులు కాలేదని కాదు, కానీ మనందరికీ తెలుసు రాజకీయ అధికారం అంటే ముఖ్యమంత్రి, మంత్రులు రాజకీయ అధికారం కాదు. మరి ఎందుకు 50%కు పైగా బీసీల జనాభా ఉన్న ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసినంతవరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేడు? ఎందుకు లేడు? అయితే బీసీ ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు మేలు జరుగుతుందా? ఈ లాజిక్ కూడా వస్తుంది. ఎందుకంటే భారతదేశంలో సంఘ సంస్కరణలో పోరాడి అణగారిన కులాల కొరకు పోరాడిన వాళ్ళు అనేక మంది అగ్రకులాల వాళ్ళు కూడా ఉన్నారు.
అందువల్ల నువ్వు ఏ కులంలో పుట్టావు అనేది నువ్వు నిర్ణయించుకోలేవు, కానీ ఏ కులం ప్రయోజనాల కొరకు నిలబడతావు అనేది నువ్వు నిర్ణయించుకోగలవు. అందువల్ల ఈ దేశంలో అణగారిన కులాలే పేద కులాలు కనుక పేద కులాల పట్ల నిలబడటానికి నువ్వు పేద కులంలోనే పుట్టాలని రూల్ ఏం లేదు కదా. నువ్వు ఎక్కడ పుట్టాలో నువ్వెలా నిర్ణయించుకోగలవు? నేను ఒక అగ్రకులంలో పుట్టి కూడా పేదల పక్షాన పోరాడచ్చు, పేద కులాల పక్షాన పోరాడచ్చు కదా. దానికి ఆ కులంలోనే పుట్టాలని లేదు. ఇప్పుడు రజకుల సంఘ బహిష్కరణపై నేను శాసన మండలిలో అడిగాను, నిలబడ్డాను. క్షౌర వృత్తి చేసుకునే వారికి ఉపాధిని దెబ్బతీస్తానికి రిలయన్స్ లాంటి సంస్థలు వచ్చినప్పుడు మేము దానికి నిరసనగా అటు రజకుల సంఘ బహిష్కరణకు నిరసనగా క్షౌర వృత్తిదారుల పైన రిలయన్స్ ఎంటర్ కావడానికి వ్యతిరేకంగా అసెంబ్లీ నుంచి వాకౌట్ కూడా చేశాం. సో ఇలా ఆ కులంలో పుట్టకపోవచ్చు నేను, కానీ విచిత్రం ఏంటంటే ఆ కులంలో పుట్టిన వాళ్ళు కూడా మాకు సపోర్ట్ నేను చేయలే శాసనసభ మండలి శాసనసభలో. కానీ రజకుల సంఘ బహిష్కరణ మీకు మంచిర్యాల జిల్లాలో ఇతర జిల్లాలో వచ్చినప్పుడు దానికి ధోబీఘాట్లకు రజకులకు ధోబీఘాట్లకు కావాలని ధర్నా చౌక్ దగ్గర నిరసన కూడా తెలిపాం. సో అందువల్ల నీవు ఏ కులంలో పుడతావు అనేది నువ్వు నిర్ణయించుకోలేవు, కానీ పుట్టిన తర్వాత నువ్వు ఎవరి వైపు ఉంటావు సమాజంలో అనేది నీ చేతిలో ఉంటుంది. అందువల్ల నిజంగా కూడా ఈ దేశంలో అనేక వెనుకబడిన తరగతులు రాజకీయ సామాజిక అధికారానికి దూరంగా ఉన్నమాట నిజం. అందువల్ల వారి సాధికారికత అవసరం, దాంట్లో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. కానీ ఆ సాధికారికత ఎవరి కొరకు? కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే సమాజం మారదు, ఆ వర్గాల ప్రజల జీవితాలు మారాలి. ఇప్పుడు మన దేశంలో కులం ఆధారిత రాజకీయం ఎలా అయింది అంటే ఆ వ్యక్తి కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యేలు అయితే, కొంతమంది వ్యక్తులు ఎంపీలు అయితే, కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే అయిపోతుంది సాధికారికత అంటున్నారు. అది సాధికారికతలో ఒక భాగమే, కానీ అసలు భాగం ఏంటి అంటే ఆయా ప్రజల జీవితాలు మారాలి. ఇప్పుడు నిజంగానే ఆ నాయకుని వల్ల సమాజంలో ఉన్న ఆ కులాల ఆ అణగానిన కులాల జీవితాలు మార్పు చెందాలి. అప్పుడు నిజమైనటువంటి సాధికారికత. వ్యక్తులకు పదవులు రావడమే సాధికారికత కాదు, వ్యక్తుల పదవులు రావడం సాధికారికతలో ఒక అంశం మాత్రమే. అల్టిమేట్గా వీరి ఆ వ్యక్తులకు సంబంధించిన రాజకీయ అధికారం వచ్చాక ఏం జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్. అందువల్ల అప్పుడు ఆ సాధికారికత వల్ల ప్రజల జీవితాలు మార్పు చెందాలి. ప్రజల జీవితాలు మార్పు చెందకుండా ఆ వ్యక్తులే సంపాదించుకున్నారనుకోండి అడ్డగోలుగా ఏం లాభం? వారు వెనుకబడిన వర్గమనో లేకుంటే ఇంకో కులమనో పేరు చెప్పి సంపాదించుకుంటే లాభం ఏంటి? నేను వెనుకబడిన వర్గాలే కాదు, ఇలా చాలా కమ్యూనిటీస్ పొలిటికల్గా మార్జినలైజ్ అయినాయి. కొన్ని కమ్యూనిటీస్ రాజకీయాల అవకాశాలు ఉండవు, ఒక ఎమ్మెల్యే కూడా ఉంటాడు. కానీ అలా అందువల్ల వెనుకబడిన వర్గాల రాజకీయ సాధికారికత అనేది జెన్యూన్ క్వశ్చన్, ఎలాంటి డిస్ప్యూట్ లేదు అందులో. కానీ అది కొద్దిమంది వ్యక్తుల రాజకీయ అవకాశాల కొరకు కాకుండా ఆ సామాజిక వర్గాల ప్రజల జీవితాలలో మార్పు తెచ్చే రీతిగా ఆ సాధికారికత ఉండాలి. మరి సమాజంలో ఎందుకు ఇది ఉండడం లేదు? ఇప్పటికి కూడా అందరికీ తెలుసు, ఆస్తులపైన, ఆదాయాలపైన, సంపద పైన కొన్ని వర్గాల ఆధిపత్యం మన సమాజంలో ఉన్నమాట నిజం. అందులో బీసీలు అనేలు ఒక్కరు కాదు, అందులో కూడా అనేక రకాల సామాజిక ఆర్థిక అంతరాలు ఉన్నాయి. ఇవాళ ఉదాహరణకు బీసీలో ఉన్నటువంటి డామినెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ రజకులు లేదా నాయి బ్రాహ్మణులను సమానంగా చూస్తారా? మీరు అగ్రకులాలు సమానంగా చూడడం పక్క పెట్టండి, విత్ ఇన్ ద కాస్ట్ ఆల్సో మీరు పెళ్ళిళ్ళు జరుగుతాయా? నీకు సమాన రాజకీయ అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ బీసీలు అనేప్పుడు మీరు యూపీలో యాదవులు, నాన్ యాదవ్ ఓబీసీస్ అని ఎందుకు చర్చ వచ్చింది? పాసి ఇలాంటి అనేక కమ్యూనిటీస్ ఉన్నాయి. సో రాజ్బర్స్ అని, నిషాదులని, మీరు వీళ్ళందరూ కూడా ఎందుకు రియాక్ట్ అయ్యారు? కారణం విత్ ఇన్ ద మండల్ పాలిటిక్స్లో మీకు యాదవ్ల డామినేషన్ వచ్చింది, యాదవ్ వర్సెస్ నాన్ యాదవ్ అనేది వచ్చింది. భారతీయ జనతా పార్టీ అక్కడే లాభపడ్డది. సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ యాదవులను ఆధారిత రాజకీయం చేస్తే యాదవేతర బీసీలని బీజేపీ ఆర్గనైజ్ చేసింది. మీకు అందుకే ఉత్తరప్రదేశ్లో అనుప్రియ పాటిల్ నాయకత్వంలోని అప్నాదల్, సంజయ్ నిషాద్ నాయకత్వంలోని సంజయ్ నిషాద్ పార్టీ, సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఇలాంటి చిన్న చిన్న బీసీ కులాలను రిప్రజెంట్ చేసేటువంటి రాజకీయ పార్టీలు చేయాలి. మీకు ఇక్కడ బీహార్లో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, కర్పూరి ఠాకూర్ ఫినామినన్. కర్పూరి ఠాకూర్ ఒక సామాజిక సంచలనం. సో అత్యంత వెనుకబడిన కులాల నుంచి వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఆఖరికి భారతరత్న కాగలిగాడు. సో ఆ కర్పూరి ఠాకూర్ రాజకీయ వారసత్వం అనేది మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అనే కొత్త చర్చ మొదలైంది.
అందువల్ల బ్యాక్వర్డ్ క్లాస్ కూడా ఒక యూనిఫామ్గా హోమోజినియస్గా ఉన్నటువంటి క్లాస్ కాదు. అందులో చాలా అంతరాలు ఉన్నాయి. అందువల్ల ఓవరాల్గా చూసినప్పుడు మ్యాక్రో లెవెల్లో చూసినప్పుడు నిజమే రాజకీయ అవకాశాల్లో బీసీలు రాజకీయ అవకాశాలు పొందితే పొందవచ్చు, కానీ రాజకీయ అధికారం మాత్రం ఇవాళ 1-2 అగ్రకులాల చేతుల్లో ఉన్నది నిజం. సో దానికి మార్చడానికి జరిగే ఏ ప్రయత్నానమైనా అది సామాజిక మార్పులో భాగంగా ఎవరైనా ఆహ్వానించాలి, కానీ అది వ్యక్తుల కేంద్రంగా జరగకూడదు. అది వ్యక్తుల కేంద్రంగా జరిగి కొద్దిమంది వ్యక్తులకు రాజకీయ పదవుల వరకే ఆగితే దానివల్ల లాభం లేదు. విధానపరంగా ఆయా వర్గాల ప్రజల జీవితాలు ఎలా మారుతాయి? నిజంగానే నేను ఉదాహరణ చెప్తాను. అగ్రకులంలో పుట్టిన ముఖ్యమంత్రి వచ్చి పేద కులాలకు చెందిన వారికి అద్భుతమైన జీవితం ఇస్తాడు అనుకోండి, దాని ఏం అభ్యంతరం చెప్పాలా? లేదు, ఒక పేద కులంలో పుట్టిన వ్యక్తే ముఖ్యమంత్రి అయి అగ్రకులాల ప్రయోజనాలకు పాల్పడ్డావు అనుకోండి, ఏం ప్రయోజనం? అందువల్ల అల్టిమేట్గా నీవు ఎవరి ప్రయోజనాల కొరకు నిలబడతావు అన్నది కీలకం. సో నీవు ఏ వర్గం కొరకు నిలబడతావు, ఎక్కడ పుట్టావని నీ చేతిలో లేదు, కానీ ఎవరి కొరకు నిలబడతావు అన్నది మాత్రం నీ చేతిలో ఉంది. కనుక ఆ అణగారిన కులాల జీవితాలు మార్చడానికి ఏ రాజకీయం జరిగినా దాన్ని ఆహ్వానించాలి.